ఆ క్లాస్నెస్ ఉండేది. నాకు చూస్తే కొంతమంది నాకు కొన్ని సినిమాల్లో హీరో కంటే ఆయనే బాగా అనిపించారు. ఏంటి అంత పింక్ ఉన్నాడు ఏంటండి ఆయన? అసలు మొన్న కూడా ఏం ప్రమోషన్ ఏంటి సార్ ఏం తింటున్నారు సార్ అంటే అందరూ తినేది తింటున్నానమ్మా అని అంటున్నాడు ఆయన. అంత పింకిష్ లా కనిపిస్తున్నారు. స్కిన్ క్వాలిటీ అండ్ ఎవ్రీథింగ్ వాజ్ సో గుడ్ వెన్ హీ వాజ్ యంగ్. అండ్ ఇప్పుడు ఆ ఏజ్ లో కూడా ఆయన అదే చాప్ మెయింటైన్ చేస్తూ జిమ్కి వెళ్తారట. జిమ్కి వెళ్తున్నాడు. టిపికల్ డైట్ అదే చెప్పాడు నాకు కూడా, పెసర్లు తింటున్నా. గ్రేట్ సార్ మీరు ఈ ఏజ్ లో ఇవన్నీ చేస్తున్నారు అంటే. మెయిన్ అంటే డౌన్ టు ఎర్త్నెస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీన్ ని ఇంప్రూవ్ చేయాలంటే నేను ఇలా చేయాలనుకుంటున్నాను సార్, మీకు ఓకేనా సార్, భలే చేద్దాం సార్, బాగానే ఉంటుందని. సో ఈ సచ్ డౌన్ టు ఎర్త్ పర్సన్ అండి. నిజంగా ఈ కమ్స్ విత్ స్పాంటేనియస్ ఐడియాస్. నిజంగా హ్యావింగ్ హిమ్ ఇస్ కైండ్ ఆఫ్ లక్ ఫర్ us. So shall we start with one rapid fire, sir? Start with you. Yeah. So okay, so Kalyan ji, first rewind title ni one word lo describe cheyali, what you say? Yeah, when love rewinds time. Bah, okay, done. Okay, favorite inspiration evaru industry lo? ఇండస్ట్రీలో అంటే చాలా మంది ఉన్నారండి. డైరెక్టర్స్ లో ఎవరు? డైరెక్టర్స్ లో కూడా చాలా మంది ఉన్నారు. మోస్ట్లీ రాజమౌళి, ఆఫ్ కోర్స్. రాజమౌళి గారు. ఓకే, సో మీరు చిన్నప్పుడు థియేటర్లో విజిలేసి చూసిన ఫిలిం ఏంటి? గోల్ చేసి ఇలా లేసి పేపర్లు ఎగరేసి చూసిన ఫిలిం ఏంటి? ఇది ఏంటండి, జగదేక్ వీరుడు అతిలోక సుందరి. సార్ ఆ రోజుల్లో టికెట్ రేట్ ఎంత ఉండేది సార్? ఆల్మోస్ట్ 90s కదండి. నేను ఎప్పుడు టికెట్ కొనలేదండి. అంటే టికెట్ కొనుక్కుంటే మెగాస్టార్ అంటే థియేటర్స్ మావే. థియేటర్స్ ఏమైవా సార్? ఎక్కడెక్కడ థియేటర్స్ ఉన్నాయి చెప్పండి సార్. ఎక్కడెక్కడ థియేటర్స్ ఉన్నాయి? అనకాపల్లిలో. అనకాపల్లి. సో ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఉన్నది. అచ్చా. సో ఏదైనా ఫ్రీ ఇట్లా నడుచుకుని వెళ్ళటం, చూసేయటం, మళ్ళీ వచ్చేయడం అంతే. అంతేనా? అప్పుడప్పుడు ఒక సాంగ్ చూడడానికి కూడా వెళ్తాం. అవునా? అంటే జస్ట్ 5 minutes వాక్. ఇప్పటికి థియేటర్స్ మీవేనా సార్? ఏది? లేదండి. అంటే అనకాపల్లి ఇప్పుడు ఫోన్ చేద్దాం. ఓకే, డన్. అండ్ సాయి రౌనక్ యాక్టర్గా కాదు, యాజ్ ఏ పర్సన్ ఏ క్వాలిటీ బాగా నచ్చుతుంది సార్ మీకు? అంటే ఇస్ వెరీ కమిటెడ్. దీంట్లో ఈజ్ బీన్ అ టీమ్ ప్లేయర్. అంటే అందరూ కలిసి టీంలో పనిచేసాం. అండ్ అఫ్ కోర్స్ ఇద్దరు ఐ థింక్ దే హావ్ బీన్ వెరీ కమిటెడ్ అండ్ హార్డ్ వర్కింగ్. యా, ఈ సినిమాకి చాలా హార్డ్ వర్క్. అది కనపడుతుంది సార్, ఆ గెటప్ వేసినప్పుడే తెలుస్తుంది సార్ మాకు కమిటెడ్ గా హార్డ్ వర్క్ చేశాడని చెప్పి. ఓకే, డన్. సో నెక్స్ట్ అమృత చౌదరి, పర్సన్ గా కాదు యాక్టర్ గా మీకు తనకు అన్ని క్వాలిటీస్ లో ఏ క్వాలిటీ బాగా నచ్చింది? షీ హాస్ అ వెరీ హై పొటెన్షియల్. హై పొటెన్షియల్ ఎందుకంటే ద కమిట్మెంట్ అంటే సెట్కి వచ్చినప్పుడు ఎవ్రీబడి ఈస్ ప్రిపేర్డ్. షీఈస్ ప్రిపేర్డ్ విత్ వాట్ షీ వాంట్స్ టు డూ. మనం చెప్పిన దాన్ని ఇంప్రూవైజ్ చేద్దామని చూస్తాను. దట్స్ ఆల్ గుడ్ క్వాలిటీస్ ఆఫ్ బీయింగ్ వెరీ. షీ హాస్ అ వెరీ గుడ్ ఫ్యూచర్. ఓకే, డన్. సార్ టాలీవుడ్ లో మీ క్రష్ ఏమైనా చెప్తారా? క్రష్ అంటూ లేదు. క్రష్ లేరంటే ఎవరు నమ్మరు సార్, అందరికీ ఒక క్రష్ ఉంటారు. అయితే మీ వైఫే క్రష్ అని చెప్పండి సార్. yes, okay. టాలీవుడ్ కాదు కదా. మరి నా టాలీవుడ్ అంటే మీ ఫ్యామిలీ టాలీవుడ్. ఇప్పుడు ఎలాగో మీరు డైరెక్టర్ ప్రొడ్యూసర్ కాబట్టి ఆవిడ కూడా టాలీవుడ్ ఇప్పుడు, అంతే కదా? అయితే మీరు వెరీ క్లెవర్ ఆన్సర్. yes. తప్పట్లేదండి, మరి మీరు చెప్పట్లేదు కదండి. ఓకే, అండ్ కమింగ్ టు యూ అమృత చౌదరి. సో మన సినిమాని వన్ వర్డ్ లో డిస్క్రైబ్ చేయాలి, మీరు ఎలా చెప్తారు? ఐఎమ్ వెరీ బ్యాడ్ అట్ దిస్. చెప్పాలంటే అన్ని ఎమోషన్స్ ఉండే ఒక మూవీ. ఓకే, డన్. మీ క్యారెక్టరైజేషన్ వన్ వర్డ్ లో చెప్పాలి, వాట్ యు సే? విజనరీ. సూపర్. రియల్ క్యారెక్టర్కి రియల్ క్యారెక్టర్, ఇప్పుడు చేసిన రియల్ క్యారెక్టర్కి ఏమైనా సిమిలర్ క్వాలిటీస్ ఉన్నాయా? అన్నీ సిమిలర్ కాదు, అంతా ఆపోజిట్. ఒక్క సిమిలర్ క్వాలిటీ ఉండదు తనకి నాకు. బొట్టు, డ్రెస్సింగ్ కానీ ఆర్ వే ఆఫ్ స్పీకింగ్ కానీ నథింగ్, ఫుల్ కాంట్రాస్ట్. ఓకే, మీరు మార్నింగ్ పర్సనా నైట్ పర్సనా? అబ్సల్యూట్లీ మార్నింగ్ పర్సన్. అబ్సల్యూట్లీ మార్నింగ్ పర్సన్. ఎన్నింటికి లేచిపోతారు అసలు? అంటే వర్క్ ఉంటే లేస్తాను, లేదు అంటే నైట్ వరకు అయితే ఐ వోంట్ స్టే. నాట్ అ నైట్ ఓల్ అంటే డెఫినెట్లీ అ మార్నింగ్ పర్సన్. పడుకుంటాను బాగా. ఓకే, కుకింగ్ వచ్చా? అదే మంచిగా మన బ్యాచ్. స్విగ్గీ ఉంది కదా ఫోన్లో, అంతేనండి. మనం మెయింటైన్ చేయాలి మనలాంటి వాళ్ళు, మన హక్కు అనమాట అది. ఓకే, సో సౌత్ ఇండియాలో ఫేవరెట్ ఫుడ్ ఏంటి? సౌత్ ఇండియన్లో డిష్లో? పప్పు బెండి. పప్పు బెండి. వెజిటేరియన్ ఆర్ నాన్ వెజిటేరియన్? నేను. మీరు? నాన్ వెజిటేరియన్. ఓకే, నా ఫేవరెట్ సౌత్ ఇండియన్ అంటే కంఫర్ట్ ఫుడ్ పప్పు, ఇంకా మా మమ్మీ చేసే బెండి చాలా ఇష్టం. ఓకే, డన్. టాలీవుడ్లో క్రష్ ఎవరు? చాలా మంది ఉన్నారు. ఒక 2-3 నేమ్స్ చెప్పండి పర్లేదు. పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారు.
విజయ్ దేవరకొండ. ఎవ్రీబడి. ఓకే, క్రష్ అంటున్నారు కదా పవన్ కళ్యాణ్ గారిని ఎలాగో. ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిపోయారు కదా, ఆ రోజు ఏంటి మీరు ఆల్రెడీ వీడియో పెట్టారు కదా ఆ రోజు ఇన్స్టాగ్రామ్లో? లేదండి నేనేం పెట్టలేదు. అట్ లైక్ కంగ్రాచులేషన్స్ అలా ఏదో పెట్టారా? ఆ రోజు ఏమనిపించింది వింటున్నప్పుడు, ఏమనిపించింది ఛానల్స్? అండ్ ఎందుకంటే వీ ఆల్ నో దట్ హౌ హార్డ్ యూ బిన్ ట్రయింగ్ అదొకటి రావడం కోసం అని. నాకేమనిపిస్తుంది అంటే అసలు అవసరమే లేదు ఆయన అంత ప్రయత్నించడానికి. బట్ ఐ రియల్లీ లైక్ హిమ్ యాజ్ అ పర్సన్. ఏదో ఒకటి చేయాలన్న ఒక ఎయిమ్. యా, చిన్నప్పటి నుంచి యాక్చువల్లీ నా క్రష్. సో క్రష్, ఆహా సరే. ఒకవేళ క్రష్ మీట్ అయ్యారు, ఆ మూమెంట్ ఏం చేస్తారు? I'll cry and probably hug. I'll probably hug and cry. Yeah. Okay. I've met him కొన్నిసార్లు, but not personal గా I've never met, but like yeah. ఓకే, మా భీమవరం చాలా సార్లు వచ్చాయి. భీమవరం చాలా సార్. ఈ స్లాంగ్ బాగుంది సార్, అట్లాగో న్యాచురల్ గా ఉంది. ఓకే, డన్. సో యాక్ట్రెస్ ఎవరండి టాలీవుడ్ లో ఫేవరెట్? సమంత చిన్నప్పటి నుంచి ఇష్టం. సమంత గారు. ఓకే, ఫేవరెట్ ఫిల్మ్ ఏంటి సమంత గారి ఫిల్మ్స్ లో? అన్నీ ఇష్టం. నా బాగా పర్సనల్ ఫేవరెట్ ఓకే, డన్. సో ఫేవరెట్ అన్నప్పుడు కొంచెం కొన్ని వాళ్ళ గురించి, సెలబ్రిటీల గురించి కొన్ని న్యూసెస్ తెలిసినప్పుడు కొంచెం హర్ట్ అవుతుంటాం కదా. మయోసైటిస్ వచ్చినప్పుడు ఇట్లా ఒక పోస్ట్ పెట్టినప్పుడు చాలా మంది సమంత గారి ఫ్యాన్స్ రియాక్ట్ అయ్యారు. ఆ మూమెంట్ లో మీరు విన్నప్పుడు ఏమనిపించింది? అంటే పర్సనలీ ఐ ఫీల్ లైక్ ఎవ్రీబడి గో త్రూ అండి, వన్ ఆర్ ది అదర్ ఎవ్రీబడి గో త్రూ. మనం కామన్ అవ్వచ్చు, సెలబ్రిటీస్ అవ్వచ్చు, వాళ్ళవి ఇప్పుడు హైలైట్ అవుతాయి. బట్ వీ కీప్ దెమ్ ఇన్ ప్రేయర్స్ బికాస్ వీ లైక్ దెమ్ కాబట్టి. దట్స్ ఇట్. నేను ఎక్కువ ఫీల్ అవ్వడం కానీ అలా ఏం కాదు, బికాస్ ఎవ్రీబడి గో త్రూ వన్ ఆర్ ది అదర్ లైఫ్ కాబట్టి. వాట్ ఎవర్ దే గో త్రూ అనేది ఇన్ ఫ్రేమ్ వస్తుంది, అది మనకు తెలుస్తుంది. వీ హర్ట్ డెఫినెట్లీ, బట్ వీల్ కీప్ దెమ్ ఇన్ ప్రేయర్స్. ఓకే, సో స్వీట్ అమృత. ఓకే, సో వన్ వర్డ్ లో చెప్పాలి సాయి రోనక్ గురించి, వాట్ యు సే? డిసిప్లిన్. డిసిప్లిన్. యా, ఓకే, వెరీ మచ్. యాక్టర్గా ఏది ఇష్టం, పర్సన్గా ఏది ఇష్టం? చాలా చెప్పచ్చు క్వాలిటీస్. యాక్టర్గా అంటే కమిట్మెంట్, హీ స్టిక్ టు ద రోల్ ఆన్ అండ్ ఆఫ్ కెమెరా కూడా. హీ డూ లాట్ ఆఫ్ హోంవర్క్ దానికి. యాజ్ ఎ పర్సన్గా అంటే వెరీ డౌన్ టు ఎర్త్, డిసిప్లిన్, హీ నో వాట్ ఈస్ డూయింగ్. యా, కంఫర్టబుల్ యాక్టర్. వెరీ కంఫర్టబుల్, నాట్ జస్ట్ వెరీ వెరీ కంఫర్టబుల్ యాక్టింగ్. ఎందుకంటే హీ నో లైక్ నా స్పేస్ తెలుసు. హీ నో దట్ నేను ఎప్పుడైనా అన్కంఫర్టబుల్గా ఉన్న సీన్ చేయడానికి ఆర్ ముందు దాట్ అండ్ ఆల్ హీ నో. సో హీ పుట్ మీ ఇన్ దట్ కంఫర్ట్ జోన్. సో అందుకే ఐమ్ యూజింగ్ వెరీ కంఫర్టబుల్ అని. ఓకే, సో స్వీట్ ఆఫ్ యూ. అండ్ కమింగ్ టు యూ సాయి రోనక్ గారు, ఫటాఫట్ ర్యాపిడ్ ఫైర్. ఓకే, చెప్పండి. రిమైండ్ వన్ వర్డ్ లో చెప్పాలి, వాట్ ఈస్? ఇట్స్ న్యూ సాయి రోనక్స్ న్యూ అవతార్. ఏయ్ అదిరిపోయింది. ఓకే, డన్. సో రియల్ లైఫ్ లో పెళ్లి చేసుకున్నారు, బాగుందా మ్యారీడ్ లైఫ్? అమేజింగ్. అంతేనా? No, it's definitely beautiful. ఏంటి సార్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తుంటే అంత మంచిగా పూజ, రైట్? చూసారా, పేర్లు కూడా గుర్తు పెట్టుకుంటున్నావు. She's very pretty, she's very nice person. Okay. And she supports, understands my work, and we are still in that boyfriend girlfriend zone only. Like, ఓకే, ఇది ఇట్లా ఉన్నాడంటే ఆమె ఎంత కంఫర్ట్ ఇస్తే సార్ ఇట్లా ఇట్లా ఉండగలుగుతున్నాడు. రోజుకి వెళ్ళి జిమ్కి వెళ్తాడు, ఒక పోస్ట్ పెడతాడు. ఇంకో సినిమా లగ్గం అంటాడు, ఒక పోస్ట్ పెడతాడు. రివైండ్ అంటాడు, ఇంకో పోస్ట్ పెడతాడు. అయినా ఈ కాలం అమ్మాయిలు అంత సర్ప్రైజింగ్ అయితే ఉండట్లేదు కదా. సో అందుకే ఇంత బాగా చెప్తున్నాడంటే మేబీ సో పూజ మంచి స్వీట్ art. స్వీట్. ఓకే, సో స్వీట్ ఆఫ్ యూ. మీరు ముద్దుగా ఏమని పిలుస్తారు పూజని? కుడియా. కుడియా. ఓకే, ఆవిడ మిమ్మల్ని ఏమని పిలుస్తారు? సాయి రోనక్. అంతే. ఓకే, డన్. సో ఫైనల్గా 19th వచ్చేస్తున్నారు కదా ఆడియన్స్ దగ్గరికి. అండ్ ఈ సినిమా ఖచ్చితంగా మీ అందరికీ మంచి సక్సెస్ ఇవ్వాలని అనుకుంటూ, అలాగే మరిన్ని సినిమాలు చేస్తారని ఆశిస్తూ, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. సో ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్. దిస్ ఇస్ సువర్ణ సైనింగ్ ఆఫ్.